జగదీష్ గారు పోనీ మీరు సార్ నమస్కారం. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. పోనీ మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ వైఎన్ఆర్ గారు, ఎవరు రవికిరణ్ పిలిచారు? గారు, వెంకటరెడ్డి గారు, వెంకటేశ్వర గారు, అందరికీ నమస్కారం. సరే చెప్పండి సార్. ఎవరు పిలిచారు, ఎవరు పోయారు, సరే అవి పక్కన పెడదాం. ఇప్పుడు అది ఎవరు పిలిచినా ఎవరు వెళ్ళినా పోయి కలిశారు. పొత్తులకు సంబంధించిన అంశం పైన ఎప్పటిలోగా క్లారిటీ వస్తుంది అనుకుంటారు? బాబు గారు ఏమన్నా రివీల్ చేశారా, ఏం చర్చించారు ఏంటి అనేది? సరే, బాబు గారు చెప్పకపోయినా ప్రధానమైన తెలుగుదేశం పార్టీ మీడియాగా చెప్తున్న, మీడియాలో వస్తున్న వార్తలు అమిత్ షా గారు ఎన్డీఏలో చేరమన్నారు, చేరమని ఇన్వైట్ చేశారు, తప్పనిసరి పరిస్థితుల్లో కూడా చేరాల్సి వస్తుంది అని ఆయన అన్నట్లుగా ఒక ప్రొజెక్షన్ అయితే ఉంది. ఇది టీడీపీ అధికారికంగా చెప్పింది కాదు, బట్ ఆ మీడియాలో వస్తుంది కాబట్టి కొంత కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మీకున్న సమాచారం ఏంటి పార్టీ నాయకత్వం వైపు నుంచి? ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు జరిగిందంతా రవికిరణ్ గారు మాట్లాడినట్టు ఒకటైతే ఏంటంటే, అమిత్ షా గారి తాలూకా స్టేట్మెంట్ ఇప్పుడు ఇవాళ మనం దీన్ని స్టాండర్డ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత 1 or 2 days తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఎప్పుడు కూడా ఎన్డీఏని ఎక్స్టెన్షన్ చేసుకుందాం అనుకుంటున్నాం, మేమేమి దీనిగా కన్ఫైన్ అవ్వం. ఎవరైనా పార్ట్నర్స్ ఇంతకు ముందు వెళ్ళారంటే వాళ్ళ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కానీ నెసెసిటీస్ బట్టి కానీ వాళ్ళు వెళ్ళారేమో కానీ మేమైతే ఎవరిని పంపలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది అందరికీ తెలుసు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఒకటేంటంటే, ఇవాళ బీహార్ లో కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే, గతంలో ఏమున్నా కూడా ఇవాళ మళ్ళీ ఎన్డీఏ బీజేపీ ఎన్డీఏలో పెట్టి అందరినీ మా ఓల్డ్ ఏదైతే ఎవరైతే ఉన్నారో దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఖచ్చితంగా మేము తీసుకునే పరిస్థితి మాకు ఉంటుంది, మేము ఎక్స్టెండ్ చేసే పరిస్థితి ఉంటుంది అనే విషయంలో ఒకటి ఉంది. ఇవాళ మాకేంటంటే, నేను మాట్లాడే ముందు తర్వాత జనసేన వెంకటేశ్వర గారు కూడా మాట్లాడతారు. టీడీపీ జనసేన ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ కెప్టాన్ పెండింగ్ అది స్పీకింగ్ విత్ బీజేపీ లీడర్షిప్ గానీ బీజేపీతో గానీ ఆయన ఎప్పుడు కూడా ఏదైతే అపోజిషన్ ఓట్ ఎప్పుడు కూడా స్ప్లిట్ కాకూడదు అన్న దాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. సో దీంట్లో ఇవాళ మళ్ళీ బీజేపీ కూడా ఇందులో కలవడానికి అవకాశాలు ఉంటాయి, అంటే 3 కలిసి కలపడానికి అవకాశాలు ఉంటాయనే ఆలోచనలో ఈ రోజు నడుస్తా ఉంది. అయితే అక్కడ ఇప్పుడు ఎవ్రీథింగ్ మనం ఏంటంటే, అమిత్ షా గారి స్టేట్మెంట్ తీసుకునేట్టు తప్పిస్తే మాకు కూడా ఎవరికి కూడా ఇంకా అసలు మొన్న వెళ్ళేటప్పుడు ఏం జరిగింది అన్న విషయం అయితే ఇప్పటికి కూడా ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ అయితే మాకైతే ఇంతవరకు అవన్నీ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్. అది ఓ పక్క పొత్తులకు సంబంధించి వాతావరణం, చర్చలు, కూటమి ఇదంతా నడుస్తుంటే లోకేష్ గారు శంకరావం యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో ఆయన సరే ఏటా డిఎస్సి చేస్తామన్నారు. డిఎస్సి జనసేన అపోజ్ చేసే ప్రామిస్గా ఉండకపోవచ్చు, డెఫినెట్గా జనసేన కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ పైన ఫైట్ చేస్తుంది కాబట్టి డిఎస్సి ఉండాల్సిందే, చాలా ఖాళీ పోస్టులు కూడా ఉన్నాయని అనుకుంటారేమో. కానీ పవర్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము టేక్ ఓవర్ చేస్తాం, మేము ప్రభుత్వంగా మేము కొనుగోలు చేస్తామన్నారు. అండ్ వాట్ కెపాసిటీ నారా లోకేష్ గారు ఆ మాట చెప్తారు. ఆ మాటకి జనసేన రేపొద్దున భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది అనుకుంటే భారతీయ జనతా పార్టీ మద్దతు కూడా ఉంటుందా? ఎలా అంటే ఇప్పుడు యాక్చువల్ గా పబ్లిక్ సెక్టర్ లో అది ఇప్పుడు బీజేపీ గానీ సెంటర్ గానీ ఏమవుతుందంటే పబ్లిక్ సెక్టర్ లో రన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. అంచేత దాన్ని ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లాస్ట్ 2 years నుంచి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు అదే జరిగితే సర్వైవర్ కావాల్సి ఉంటే ఖచ్చితంగా మేము అది టేక్ ఓవర్ చేస్తాము, ఖచ్చితంగా అది మళ్ళీ నడిపించి ప్రజల కోసం నడిపిస్తామన్నది లోకేష్ గారి తాలూకా పూర్తి ఆలోచన. అంతేగాని దాన్ని ఇంకేదో ప్రైవేటైజ్ చేసి లేకపోతే ఎక్కడికో ఇది అవుతుంది అన్న ఆలోచన అయితే లేదు. అది క్లారిటీ ఏంటంటే, మీకు ఉన్న స్టేటస్ కో ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ కి అదే మెయింటైన్ చేస్తామో, ఖచ్చితంగా దాన్ని ఏదైతే ఉన్న పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితులను నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని లోకేష్ గారు చెప్పారు. అది ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనేది మాట. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంది, రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనుకుంటున్న తెలుగుదేశం పార్టీ దాన్ని కొనుగోలు చేస్తామని చెప్తుంది. సో దీనికి పార్టీల మద్దతు ఉందా, అందరితో మాట్లాడారు నా పాయింట్. అది ఖచ్చితంగా ఇప్పుడు ఒకసారి ఎలియన్స్ ఉన్నప్పుడు ఎలియన్స్ లో కూడా పెట్టడం జరుగుతుంది. ఏదైనా ఈసారి ఎలియన్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా 3 పార్ట్నర్స్ తాలూకా తీసుకునే ముందుకెళ్ళడం జరుగుతుంది తప్పిస్తే. అయితే ఇవాళ ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక ఇన్సూరెన్స్, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, అలాగే నడిపిస్తామని దాని విషయంలో ఒక ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. సార్, అది సెంట్రల్ గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లో దేశంలో ఉన్న 100 జాతీయ కంపెనీలని ఒకదాని తర్వాత ఒకటి
సేల్ చేసే ప్రాస్పెక్ట్లో వీళ్ళు బీజేపీ కింద పొత్తు కోసం చూస్తున్న దగ్గర స్టేట్ గవర్నమెంట్ కొనడానికి బీజేపీ సహాయ సహకారాలు ఏమైనా దాంట్లో సబు సందర్భం ఉందా, అర్థమేమైనా ఉందా దాంట్లో? ఆల్రెడీ స్టేట్ రెవెన్యూస్ కానీ సెంట్రల్ రెవెన్యూస్లో కానీ అది డివిడెండ్ రూపంలో ఆల్రెడీ పే చేసింది ఎంతో అందరికీ తెలుసు. ఇలాంటి దగ్గర దానికి కావాల్సింది వర్కింగ్ క్యాపిటల్, లేకపోతే దానికి ముడిసరుక, ఎక్స్పాన్షన్ లాస్ని వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఏది ప్రాథమిక అవగాహన లేకుండా ఒక లోకేష్ లెట్ స్థాయి కలిగిన వ్యక్తి దాన్ని టేక్ ఓవర్ చేస్తామంటే ఏ కెపాసిటీలో మాట్లాడుతున్నారు? అది కెపాసిటీ ఓకే క్వశ్చన్, కానీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేయకూడదు. ఎలా తీసుకుంటుందండి? ఇప్పుడు తెలంగాణ సర్కార్ పోయి మొన్న బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తామని అడిగింది సింగరేణి ద్వారా అని చెప్పని చూసాము. సింగరేణి ద్వారా టేక్ ఓవర్ చేసుకునే ప్రయత్నం. సరే, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ లో ఉంది అది. జాతీయ విధానం దాన్ని సేల్ చేద్దామని స్టేట్లకు అప్పచెప్తాం కాదు కదా. స్టేట్ లో వేరే ఆర్గనైజేషన్స్ తీసుకోవాలి. మీరు అన్నట్టుగా దానికి గన్లు కేటాయించడం పైన కాన్సన్ట్రేట్ చేయడమా ఇంకేదో చేయాలి. సరే, ఆయన ఏ అవగాహనతో మాట్లాడేది అని తెలియదు, చూద్దాం. అవగాహన రాయించమంటారు దాన్ని. జగదీష్ గారు ప్లీజ్ కంక్లూడ్. చెప్పండి సార్. ఓకే, మేము ప్రభుత్వంగా దాన్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపడం, కార్మికుల ప్రయోజనాలు కాపాడడం కోసం మేము వస్తే మేమే దాన్ని నడిపిస్తామని లోకేష్ గారు చెప్పారు. తప్పండి. లాస్ట్ టైం అదే బీఎఫ్ఆర్ రిఫర్ చేసినప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ఇదే డెలిగేషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి బీఎఫ్ఆర్ కి రిఫర్ చేసుకోకుండా అక్కడ ఓఎండీసీకి ముడి సరుకులు అందించే కార్యక్రమానికి తెరలేపారు. అది ఒక సక్సెస్ఫుల్ మాడ్యూల్ క్రియేట్ చేయడం. అంటే ఇది మేము టేక్ ఓవర్ చేస్తామండి. ఎక్కడైనా అర్థం పడుతుంది.